సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ ఒక లెసన్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న, ఫోర్త్ లెసన్ డిఫరెన్షియేషన్ అని. సో ఆల్రెడీ అందులో థర్డ్ క్లాస్ అన్నమాట. సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాసు అలాగే ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం, అవునా? సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దామంట. సో మినిమంగా 3 to 4 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. ఒక 5 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం, చాలా క్లియర్గా అండ్ మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను, ఓకేనా? ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఒక లిమిట్ అవ్వాలి అంటే ఒక డిఫరెన్షియేషన్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే మాత్రం ప్రజెంట్ ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు ఇంకా క్లారిటీ అయితే అర్థమవుతుంది, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ సైన్ 1/x అన్నమాట. ఇది ఎక్స్ సైన్ 1/x, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సరే చూద్దాం. సరే, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చిన ఎక్స్ సైన్ 1/x, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఓకే? 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? క్లారిటీగా, కొంతమందికి ఫంక్షన్ రాయడం రాదు, క్లారిటీగా నేర్చుకున్నాను. ఇటు సైడ్ ఇచ్చింది ఎప్పుడు కూడా ఇటు సైడే ఉండాలి, ఫస్ట్ ఇచ్చింది ఎప్పుడు ఫస్టే ఉండాలి, ఓకేనా నాన్న? క్లారిటీ కదా, ఓకే. సిన్స్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 and x sin 1/x is bounded function, then limit x tends to 0 f of x limit x tends to 0 x sin 1/x. ఓకే, ఈ విధంగా అయితే నేను రాసుకున్నాను, ఓకేనా? అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే? మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంటుంది చూడండి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటున్నాం, ఇదిగో, ఓకేనా నాన్న? క్లారిటీ కదా, ఓకే. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయితే అయింది నా, ఓకేనా? దీన్ని బట్టి మనకి ఏమైంది, కంటిన్యూస్ అయితే అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కంటిన్యూస్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0, ఓకేనా? ఓకే కదా ఇక్కడ వరకు, ఓకే. నౌ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఎంతనా, సైన్ 1/x, అవునా? సైన్ ఆఫ్ 1/x మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0, ఓకేనా? ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇదిగో 0 మైనస్ బై ఎక్స్ మైనస్ 0, క్లారిటీ కదనా? సైన్ 1/x ఫార్ములా ఎంతనా తెలుసా ఎవరికైనా? సైన్ 1/x ఫార్ములా 0, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, ఎక్స్కి వాల్యూ కూడా 0, ఓకేనా? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ 1/x, ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్, అంటే ఇక్కడ మిగిలిన సైన్ 1 మిగిలినట్టు, అంతే. సైన్ 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్, ఓకేనా? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తాం, ఓకేనా? క్లారిటీ సింపుల్, జస్ట్ లిమిట్స్ తీసుకుంటాం అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అంటాం, అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 పెడతాం, సో ఎఫ్ డాష్ ఆఫ్ 0 కడతాం, అంతేనా? అయిపోతుంది సింపుల్గా. నెక్స్ట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట, ఓకేనా? ఇదైతే చూద్దాం ఇప్పుడు. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ డెరైవబుల్ ఎవ్రీవేర్ బట్ ద డెరైవబుల్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అట్ ఎక్స్ అట్ 0 అండ్ కాన్స్టెంట్గా ఉండదు అంటున్నారు, చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? ఫంక్షన్ రాయడం వచ్చింది కదా, ఓకే. కన్సిడర్ డెరివేటివ్ అన్నమాట. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0, ఇదంతా ఏంటి ఫార్ములా, ఓకేనా? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x
ఓకే రాసుకున్నాం. మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో అంటే వాల్యూ ఎంతనా, జీరో. ఓకే ఎఫ్ ఆఫ్ వాల్యూ జీరో, ఎక్స్ మైనస్ జీరో, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, ఎక్స్ కాస్ 1/x. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఏంటి మనకి క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, కింద ఉన్న ఎక్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏం మిగులుతుంది, ఇంకా ఎక్స్ కాస్ 1/x అయితే మిగులుతుంది. ఓకేనా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్, సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో యాజ్ ఇది అనుకున్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ కాస్ 1/x ఈజ్ బౌండెడ్ అని అయితే రాసుకుంటున్నాం. ఎందుకు ఇలా రాసుకున్నాం, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే ఏంటి, నాట్ కంటిన్యూస్ అని కూడా ఇచ్చాడు మనకి. అంటే ఏంటి, అక్కడ బౌండెడ్ అవుతుందన్నా అవ్వట్లేదన్నా అది మనం ముందు అయితే చూద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడతో మీకు కాస్ 1/x అనేది ఏమొచ్చింది, బౌండెడ్ అని అయితే వచ్చింది మనకి. అవునా అవునా కదా నాన్న, ఎప్పుడైనా కాస్ 1/x అని వచ్చిందంటే అది బౌండెడ్, సైన్ 1/x వచ్చినా అది బౌండెడే కదా, అది మనందరికీ తెలుసు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని కూడా మనకు తెలుసు. క్లారిటీ కదా నాన్న. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు కూడా జీరో అని అయితే మనకు వచ్చింది లాస్ట్కి. అవునా, అదే రాసుకున్నాం, ఇంకేమీ రాయలే. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x తెలుసు కదా, అదే వేసుకున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం డెరివేటివ్ కట్టాలి దీన్ని. ఏంటన్నా, డెరివేటివ్ కడితే ఏమొస్తుంది, యూవీ ఫార్ములా. సో యూవీ ఫార్ములా మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. వేస్తే ఏమొస్తుంది, 2x కాస్ 1/x ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కాస్ 1/x ప్లస్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ 1/x హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/x స్క్వేర్ అయితే వస్తుంది. ఇగో ఇక్కడ ఎక్స్ స్క్వేరు ఇక్కడ ఎక్స్ స్క్వేరు క్యాన్సిల్. ఓకే, ఇంకా మిగిలింది 2x కాస్ 1/x ప్లస్ సైన్ 1/x ఇది మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది నాన్న. ఓకేనా, ఇంతవరకు క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 2x కాస్ 1/x ప్లస్ సైన్ 1/x. ఓకేనా, ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో కానీ జీరో పెడితే కనుక ఇన్ఫినిటీ అవుతుంది. అవునా, ఖచ్చితంగా ఇన్ఫినిటీ అయితే ఇవన్నీ కూడా అవుతాయి. అంటే సైన్ 1/0 అంటే వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. 1/∞ అవుతుంది. 1/∞ డిఫైన్ అవుతుందా, అవ్వదు. సో ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అయితే రాస్తున్నాను. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని అయితే రాస్తాం. ఓకేనా, క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ థాట్ సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1/x మైనస్ 1/e పవర్ 1/x ప్లస్ 1 ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కంటిన్యూస్ అట్ x is equal to 0 but not derivable at x is equal to 0. ఓకేనా, ఫంక్షన్ రాసుకుంటున్నా. x నాట్ ఈక్వల్ టు 0 కంటే ఇది అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కంటే ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే కదా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఓకేనా, సరే ఇప్పుడు చూడు. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఏంటన్నా 0. ఇక్కడ మనం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి. అంటే బ్రేక్ ఫంక్షన్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏంటన్నా బ్రేక్ ఫంక్షన్ అయితే అప్లై చేయాలి. ఓకే, ఇక నేను బ్రేక్ ఫంక్షన్ అయితే ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ మనకి ఖచ్చితంగా బ్రేక్ ఫంక్షన్ అయితే అప్లై చేయాలని. సరే కట్టేద్దా, ఇది లెఫ్ట్ లిమిట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి రైట్ లిమిట్. ఓకే, సరే ఇంక లేట్ చేయకుండా చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఏంటన్నా 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1/x మైనస్ 1/e పవర్ 1/x ప్లస్ 1. ఓకేనా, దిస్ ఈజ్ కన్సిడర్ బ్రేక్ ఫంక్షన్. ఈ పవర్ 1/x కానీ ఎప్పుడైనా వస్తే మీరు డెఫినెట్గా ఏ ఫంక్షన్లో చేయాలి, బ్రేక్ ఫంక్షన్లో అయితే చేయాలి నేను. ఓకేనా, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అయితే కట్టాలి డెఫినెట్లీ. ఎప్పుడు
ఈ పవర్ 1/x వచ్చిన ప్రతిసారి కూడా మీరు అదే చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సమ్ మీకు బాగా తెలిస్తే నెక్స్ట్ సమ్ మీరే ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ అయితే హోంవర్క్ సమ్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా? ఓకే, లెఫ్ట్ లిమిట్ కడుతున్నాం. ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ 1/x ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కాబట్టి తీసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ అడుగుతారు, సార్ 0 ఎందుకు తీసుకుంటున్నారు మీరని. ఓకేనా? కట్టాం. ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ 1/x ప్లస్ x వేసుకున్నాం. ఇక్కడ లిమిట్ అనేది వేటికి ఉందన్న, ఇక్కడ x అనే దానికి ఉంది లిమిట్. ఈ పవర్ 1/x మైనస్ 1కి ఈ పవర్ 1/x కూడా లిమిట్ ఉంది. అంటే నేను స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, 2 పార్ట్స్కి నేను లేదా స్ప్లిట్ చేసుకోవచ్చు. అదే చేస్తున్నాను చూడు. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ x ఒకటి x రాసుకున్నాను లిమిట్కి. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ 1/x ప్లస్ 1. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న? ఓకే కదా? సో ఈ పవర్ 1/x వాల్యూ ఎంత ఎవరైనా చెప్తారా? చూద్దాం. సరే, ఇప్పుడు చూడు. ఈ పవర్ లిమిట్ x టెన్స్ 0 అంటే x ప్లస్లో 0 పెడితే ఎంత అవుతుంది నాన్న? 0 అవుతుంది. అంటే అప్పుడు 0 x ప్లస్లో 0 అయితే వస్తుంది. ఓకే, ఒకటి అయితే అయిపోయింది. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ 0 మైనస్ ఈ పవర్ 1/x మైనస్ 1 ఉంటే మనకు వాల్యూ ఎంత నాన్న? ఈ పవర్ 1/x ఉంటే వాల్యూ ఎంత మనకి? 0. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఈ పవర్ 1/x వాల్యూ 0. ఈ పవర్ 1/x ప్లస్ 1 వాల్యూ కూడా 0. ఓకేనా? ఈ పవర్ 1/x మాత్రమే ఇక్కడ వాల్యూ. ఈ పవర్ 1/x వాల్యూ అంతా 0 అన్నమాట. ఓకేనా? ఈ పవర్ 1/x వాల్యూ ఎంత నాన్న? 0. ఓకే, నెక్స్ట్ వేసుకున్న 0 మైనస్ 1 వచ్చింది, 0 ప్లస్ 1 వచ్చింది, అంటే -1 ప్లస్ 1 వచ్చింది. అది కూడా క్యాన్సిల్. అంటే టోటల్గా లిమిట్ అనేది దేనికి ఈక్వల్ అయింది? 0కి అయితే ఈక్వల్ అయింది. ఓకేనా? ఇక్కడ +1 -1 క్యాన్సిల్. ఎలాగో 0కి వాల్యూ ఉండదు, 0. ఓకే, సరే. ఇప్పుడు రైట్ లిమిట్ అయితే కడదాం. సరే, తీసుకున్న రైట్ లిమిట్ అంటే ప్లస్ 0 ప్లస్ తీసుకున్న లిమిట్ x టెన్స్ 0 ప్లస్. ఓకేనా? అంటే ఇక్కడ చూడు, ఇక్కడ 0 ప్లస్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? ఇక్కడ టోటల్గా ఈ పవర్ 1/xని అయితే నేను కామన్ తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. ఏంటి? టోటల్గా ఈ పవర్ 1/xని అయితే నేను కామన్ తీసుకున్నాను. ఎప్పుడైతే మనం ఈ పవర్ 1/xని కామన్ తీస్తాం అప్పుడు ఏమవుతుందన్న? x ఇంటూ ఈ పవర్ 1/x 1 మైనస్ ఈ పవర్ 1/x అయితే అవుతుంది. ఈ పవర్ -1/x అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ -1/x బై ఈ పవర్ 1/x ప్లస్ 1 ప్లస్ ఈ పవర్ -1/x అయితే అవుతుంది. క్లారిటీగా అన్నాను? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు. ఈ పవర్ 1/x ఈ పవర్ 1/x క్యాన్సిల్. x క్యాన్సిల్ లేదా? గుర్తుపెట్టుకోండి. లిమిట్ x టెన్స్ 0 ప్లస్ x ఇంటూ 1 మైనస్ ఈ పవర్ 1/x మిగిలింది. ఇక్కడ 1 ప్లస్ ఈ పవర్ -1/x కూడా మిగిలింది. అవునా? ఇక్కడ వాల్యూస్ ఎంత అవుతాయి? లిమిట్ x టెన్స్ 0 అంటే 0. ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ -1/x అయితే తీసుకోవాలి మనం. ఇప్పుడైతే మనకి ఈ పవర్ 1/x ఉంటే మైనస్ ఉన్నప్పుడైతే 0 వస్తుంది. కానీ లిమిట్కి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనకు కామన్ తీసుకోవాలి ఈ పవర్ 1/x అని. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1 మైనస్ 0 1 ప్లస్ 0 టోటల్గా ఈ టర్మ్ అనేది 0 అయితే వచ్చింది. అంటే ఇక్కడ రెండు లిమిట్స్ కూడా ఈక్వల్ అయినా. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ 0 వచ్చింది, ఇక్కడ రైట్ లిమిట్ కూడా 0 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? లిమిట్ x టెన్స్ 0 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ 0 ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు f ఆఫ్ x. అవునా? అప్పుడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే కనుక ఖచ్చితంగా f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ 0 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాసా. అంతే. క్లారిటీగా అర్థమైంది కదా? ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ పవర్ 1/x వచ్చినప్పుడు నువ్వు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి. అంతే, ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నేను. సో అర్థమైంది కదా? అందరికీ కూడా ఈ పాయింట్ అర్థం కాలేదని అనుకుంటున్నా. ఇంకొకసారి చెప్తా.
ఎప్పుడైతే మనకి లిమిట్ పాయింట్ అనేది మైనస్లో ఉంటుందో, ఇక్కడ 0 మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా e⁻1/x అని ఉంటే చాలు మనకి. ఓకేనా, జస్ట్ అది ఉంటే చాలు, 0 అయితే అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి లిమిట్ అనేది ప్లస్లో ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ మనకి e⁻−1/x అయితే వచ్చేలా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా నాన్న? సో ఇక్కడితో అయిపోయింది మనకి. డెరివేటివ్ కట్టాలి. ఇప్పుడైతే డెరివేటివ్ అయితే కడదాం రండి. సేమ్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ డెరివేటివ్ అయితే తీసుకున్నాం. సేమ్ యాస్టీస్ ఉన్నట్టు ఉంటుంది. f'(0) లిమిట్ ఎక్స్టెన్స్ 0 మైనస్ f(x మైనస్ f(0) x మైనస్ 0. ఏమన్నా మారిందా? ఇదిగో జస్ట్ మనకి ఇది కడతాను ఇప్పుడు అంతే. ఈజీ నాన్న, చాలా ఈజీ. ఓకే, ఏం కట్టాం అక్కడ మనకు అర్థం కాలేదు అసలు. యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది, అవునా? ఓకే, సో కట్టాము. f(x మైనస్ f(0) మైనస్ x మైనస్ 0. ఓకేనా నాన్న? f(x) వాల్యూ ఎంత? x. చూడు, f(x) వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? మామూలుగా x అయితే ఉంది, అవునా? నెక్స్ట్ x ఇంటూ e⁻1/x మైనస్ 1/x అయితే ఉంది. ఓకే, f(0) వాల్యూ దేనికి ఈక్వల్ అయింది మనకి ఇందాక? ఇదిగో ఇక్కడ ఉంచున్నాను. f(0) వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అయింది? 0కి అయితే ఈక్వల్ అయింది. ఓకేనా, అదే ఇక్కడ రాసుకున్నాను నేను, అంతే. మైనస్ ఉంది కాబట్టి -0/x మైనస్ 0. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్. ఓకే, ఇందాకే చెప్పా, లిమిట్ అనేది మైనస్లో ఉన్నప్పుడు మనకి e⁻1/x ఉంటే చాలు, దాని వాల్యూ 0 అవుతుందండి. అంటే ఇక్కడ 0 మైనస్ 1 0 ప్లస్ 1 మీరే చెప్పేస్తున్నారు కదా నాన్న, అంటే ఇంక నేను చెప్పిన అవసరం లేదు కదా మీకు సమ్ము. సో క్లారిటీగా అయితే నేర్చుకోండి. ఎందుకు ఇలా వస్తుంది అన్నాను. ఓకే, 0 మైనస్ 1 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. క్లారిటీ? ఓకే, నెక్స్ట్ డెరివేటివ్. ఇప్పుడు రైట్ డెరివేటివ్ అయితే కడదాం. ఇది ఇంకా సింపుల్. తీసుకున్నాం f(x) అంటే మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. -0. ఇక్కడ మనకి e⁻1/xని అయితే ఇప్పుడు మనం కామన్ తీయాలి, అవునా? మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు e⁻1? ఇక్కడ లిమిట్ ప్లస్లో ఉన్నప్పుడు మనకి e⁻1/x ఉండకూడదు నాన్న, e⁻−1/x అయితే ఉండాలి. ఇప్పుడు లిమిట్ 0 ప్లస్ అవినప్పుడు. ఓకే, క్లారిటీ కదా? అందుకని మీకు సైన్ రాసా క్లారిటీగా. మీకు అన్నీ ఎందుకు క్లారిటీగా రాస్తానంటే మీకు అర్థమైనా నేను చెప్పేది ఒకవేళ ఇది చదువుకున్నా మీకు అర్థమవుతుంది అని. ఓకే, యాస్టిస్ కట్టా e⁻1/xని కామన్ తీస్తే e⁻1/x బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ 1 మైనస్ e⁻−1/x అయితే వస్తుంది, అవునా? ఇక్కడ కూడా సేమ్ e⁻1/x వస్తుంది, 1 ప్లస్ e⁻−1/x అయితే వస్తుంది. ఇక్కడ మైనస్ లేదు కదా, మైనస్ ఎందుకు వేసాను? ఓకేనా నాన్న? క్లారిటీ కదా ఇంతవరకు? ఓకే, అప్పుడు e⁻1/x క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 1 మైనస్ e⁻−1/x అంటే 0 0, అంటే 1 మైనస్ 0 1 ప్లస్ 0, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాం అంతే, జస్ట్. ఓకేనా? క్లారిటీ కదా ఇక్కడ వరకు? అంతే, ఇదే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ డెరివేటివ్ అంతే. ఓకేనా నాన్న? అంతే కదా, అయిపోయింది. చూడు, f'(0) ఈజ్ నాట్ ఆర్ f'(0). ఓకే, ఇక్కడ నువ్వు చూసుకుంటే బాగా ఆలోచించుకో. ఇక్కడ 1 మైనస్ 0 వచ్చింది, అవునా? ఇక్కడ 1 ప్లస్ 0 వచ్చింది, అంటే ఇక్కడ 1/1 వచ్చింది నాన్న వాల్యూ. 1/1 వాల్యూ అంతా 1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈక్వల్ రాలేదు. ఇక్కడ లెఫ్ట్ డెరివేటివ్ ఏమో 0, రైట్ డెరివేటివ్ 1. అంటే అదే రాస్తాం, లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ అవ్వలేదు, సో డెరివేబుల్ అయితే అవ్వదు అని అయితే రాసేస్తున్నాను అంతే. ఇంకా డెరివేబుల్ అయితే అది కంటిన్యూస్ అవ్వదు, ఫంక్షన్ అవ్వదు, అంతే. 4th సమ్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? 4th సమ్ అయితే ఏం చేయాలన్నా మీరే ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకేనా? సేమ్ నాన్న, యాస్టిస్ తీసుకుంటాం, ఎక్కడ ఏ డౌట్ ఉండదు. బట్ మీకు ఇక్కడ మారేది నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ మీకు e⁻−1/x అనేవి యాడ్ అయినాయి అంతే. సేమ్ యాస్టిస్గా రాసుకో ఫంక్షన్ అనేది. సిన్స్ f is continuous at x is equal to 0 ఇచ్చింది తీసుకుంటాం.
ఎఫ్ డాష్ ఆఫ్ కడతాం, ఎఫ్ డాష్ ఆఫ్ 0 కడుతున్నాను, -1 అయితే వస్తుంది చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రైట్ డెరివేటివ్ అయితే కడతాం. ఓకే, ఇక్కడ మనం ఎందుకు ఇలా డైరెక్ట్గా కట్టాము అంటే కనుక ఇక్కడ చూడు, ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకో. ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, అవునా. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, షో దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. అక్కడ ఆల్రెడీ కంటిన్యూస్ అయిపోతుందంట, ఆడే ఇచ్చాడు, మనం ఇవ్వలేదు. ఇగో షో దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అని అయితే అంటాడు. డెరైవబుల్ అంటే మనం ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ 0 కట్టాలి అంతే. కట్టే వచ్చేసింది, ఎఫ్ డాష్ ఆఫ్ 0 కట్టేసాం అంతే. ఏమన్నా చేసుకున్నామా, e⁻1/x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. ఇంకేమన్నా చేస్తామని అసలు ఒక్కటి కూడా చేయలేదు. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చింది లాస్ట్కి. అది కూడా ఈక్వల్ అవ్వలేదు, అక్కడేమో 0 వచ్చింది, ఇక్కడ మేము -1 లెఫ్ట్, ఇక్కడేమో 1 వచ్చింది. సో నాట్ డెరైవబుల్ అట్ 0 అని అయితే రాస్తాం అంతే. సో 5th సమ్ అయితే చూద్దాం నాన్న. ఇది సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x minus a sin 1/x minus a. If x not equal to a, f of 0 is 0. f of 0 is equal to 0 is continuous but not derivable అని అయితే ఇచ్చాడు. ఓకే, నాట్ డెరైవబుల్ అనేది ఇచ్చాడు కాబట్టి రాసుకుందాం, ఫంక్షన్ రాసుకున్నాం. నౌ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, x minus a sin 1/x minus a ఇచ్చాడు. ఓకే, ఇదే రాసుకున్నా చూడు. సిన్స్ sin 1/x minus a ఈజ్ బౌండెడ్ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, x minus a ఈక్వల్ టు a minus a అయితే వచ్చింది, ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న. ఓకే, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x minus a. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, x minus aకి అయితే ఈక్వల్ అయింది, అవునా, బై 1/x అయితే వచ్చింది, అవునా. ఇచ్చిందే రాసుకున్నాం అంతే. ఓకేనా నాన్న. నెక్స్ట్ దేర్ ఫోర్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని అయితే కట్టాం అంతే. ఫంక్షన్కి డెరివేటివ్ కడుతున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, sin 1/x minus a. అంతేనా, అదే రాసుకున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు అక్కడ. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఇస్ నాట్ డెరైవబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తాం. సో అంతేనా. ఇప్పుడు చూడు, ఇది హోంవర్క్ అయితే చేయండి. సేమ్ ఎక్కడ ఏమేమి మారదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటారు, x నాట్ ఈక్వల్ టు 0కి అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ అంతా 0 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అనేది చూపించాలి. అంటే మీరు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లెఫ్ట్ రైట్ కడితే సరిపోతుందండి. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా, అంతే. సో నెక్స్ట్ వీడియోలో నుంచి మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ మరియు డిక్రీజింగ్ ఆర్డర్ అయితే తర్వాత నుంచి చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.